నమస్తే కాక అందరికీ. సో ఈరోజు మనం మన్హాటన్ వెళ్తున్నా. సో 2 డేస్ ట్రేడ్ షో ఉందన్నమాట. ఓకే, సో మా కంపెనీ ట్రేడ్ షో ఉంది. అంటే మా కంపెనీ కాదు, అక్కడ అన్ని కంపెనీలు ఉంటాయి. అండ్ న్యూయార్క్ సిటీలో ట్రేడ్ షో ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ట్రైన్ తీసుకొని వెళ్తున్నాము. కార్లో అయితే 2 అవర్స్ పడుతుంది, మళ్ళీ పార్కింగ్ దొరకదు, తలకాయ నొప్పి అని చెప్పేసి. ట్రైన్లో అయితే 30 నిమిషాల్లో వెళ్ళిపోతాం. నేను మా కొలీగ్ ఇద్దరం కలిసి ట్రైన్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ వాడి కార్ ఇక్కడ పార్క్ చేసినాం బయట. అంటే రోజు కార్ $1. ఓకే, సో ఈజీ. ట్రైన్లో వెళ్తే ఏ లోళ్ళు ఉండదు, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, తొందరగా పోతాం, తొందరగా వస్తాం. ఓకే, అండ్ ఇలా చూస్తేనైతే ట్రైన్లో ఎవరు లేనట్టున్నారు ఈ టైంకి. అండ్ సో ఇప్పుడు ఏంటంటే పెన్ స్టేషన్లో దిగినాం ఇప్పుడే. ఓకే, ఇది పెన్ స్టేషన్ మస్తు పెద్దగా ఉంటుంది కాక. ఓకే, దునియా పెద్దగా ఉంటుంది. ఇడివో అంటే అడిపోతే కాడ కలిసిపోతాం. నాకైతే ఇప్పటికి అర్థం కాదు ఈ ట్రైన్ స్టేషన్లు ఎడిపోతున్నాం అర్థం కాదు. ఓ రోజు అయితే నేను ఎటేటో పోయినా నాకు అర్థం కాక. ఓకే, సో మనం ఎప్పుడు ఎక్కలేదు ట్రైన్, ఇది సెకండ్ టైం అనుకుంటా. అయితే ఏంటంటే ఇక్కడ మా ఇంకో కొలీగ్ వెయిట్ చేస్తున్నాడు, షేక్ షాక్లో వెయిట్ చేస్తున్నాడు అంట. పోయి ఆయన కలిసి ముగ్గురం కలిసి మేము అక్కడ ట్రేడ్ షో దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే 15 నిమిషాలు. ఓకే, అండ్ సో చూద్దాం ఎక్కడున్నాడో ఈ షేక్ షాక్ ఏడున్నదో మనబడదో కానీ. సో ఈ మస్తు పెద్దగా ఉంటుంది. దీంట్లో అన్ని షాపులు ఉంటాయి కాక, మంచి మంచి బ్రాండెడ్ షాపులు కూడా ఉంటాయి. అండ్ లిక్కర్ షాపులు అన్నీ ఉంటాయి. ఓకే, మన్హాటన్లో పనిచేసి ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసినంత టైంలో ఈ లిక్కర్ షాప్లోకి వెళ్ళేసి, ఇలా వీకెండ్ కదా, సో సింపుల్గా ఏంటంటే ఇక ట్రైన్ వచ్చే లోపు ఆయన ఇట్లా లోపల అటు ఇటు తిరిగి షాపింగ్ చేసుకుంటారు. లిక్కర్ కొంటాడు. అండ్ లాంగ్ ఐలాండ్ దూరం వెళ్తాడు కదా, ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇక్కడ పెన్ స్టేషన్ నుంచి మన్హాటన్ నుంచి లాంగ్ ఐలాండ్కి వెళ్ళాలంటే 2 అవర్స్ ఉంటుంది. సో ఇట్లనే ఇక లిక్కర్లు కొంటాడు, అన్ని సామాను కొనుక్కొని ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక దావత్ చేసుకుంటాడు, ఇక ధూమ్ధామ్ తడకా ఉంటుంది. ఇది ఆడుందో మరి ఏందో. మరి ఇప్పటి నుంచి ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాము. మా వాడు ఇటు సైడ్ ఉన్నాడేమో, చూద్దాము. ఇగో ఈ బిల్డింగ్ చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో. ఓకే, అండ్ పొద్దున ఎంత ఇప్పుడు 9 అవుతుంది. అండ్ ఇక ఓకే, దీంట్లోంచి లోపలికి వెళ్దాము. మా వాడు ఇక్కడ ఉండడేమో చూద్దాము. ఇక చూసిరా వైన్ షాప్, ఇది లోపలికి వచ్చినాము. మళ్ళీ లోపలికి వచ్చినాము, ఎంట్రీ అయినాం అనమాట. సో ఈ వాళ్ళకు ట్రైన్ టైం ఉంటుంది కదా, ఇప్పుడు ఒక గంట సేపు వెయిట్ చేసినాడు, అర్ధగంట వెయిట్ చేసినాడు, ఇట్లా ఇక అటు తిరిగి షాపింగ్ చేసుకొని ఇంత సామాను కొనుక్కొని పోతాడు సాయంత్రం పూట అట్లా. సో మా వాడైతే పోతా ఉన్నాడు అటు, ఏడున్నదేమో. అండ్ సో ముందు పోతున్నాడు చూడు మా కొలీగ్, టోపీ పెట్టుకున్నాడు, నల్లంగి చుక్కలంగి. ఓకే, ఏడుందా ఈ షేక్ షాక్, చూద్దాం. ఓకే, ఏడున్నారు. ఓకే, ఆడుంది కదా షేక్ షాక్, దాంట్లో ఉన్నట్టున్నాడు. సో ముగ్గురం కలిసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఎగ్జిట్ అనమాట. ఓకే, పెన్ స్టేషన్లోంచి బయటకి ఎగ్జిట్. మొత్తానికి అయితే కలిసినాము, వెళ్తున్నాము ముందుకి. ఓకే, అండ్ ఈ నుంచి 16 నిమిషాలు తోవ నడుచుకుంటూ పోతే. ఓకే, అందులో ఏంటంటే ఈ ట్రేడ్ షో ప్రతి సంవత్సరం జరుగుతుంది కాక, చాలా పెద్ద ట్రేడ్ షో. సో ముందు చూడూరి ఖతర్నాక్ ఉన్నది పిల్ల. ఓకే, సో ఎనీవేస్ పోరీల గురించి మనకెందుకు కానీ, ఇలా మనం చూసిరు కదా బిల్డింగ్లు, అట్లా స్ట్రైట్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత రైట్ తీసుకుంటే నీకు పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. దాంట్లోనే ఉన్నది ట్రేడ్ షో. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇక్కడ ట్రేడ్ షో అనేది. ఓకే, అండ్ అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, అక్కడ ట్రేడ్ షో పెడతారు అనమాట. సో ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మన్హాటన్లో హోటల్ తీసుకొని ఉంటారు, 2 రోజులు ఉంటుంది. ఓకే, అండ్ బిజినెస్ మాత్రం ఘోరంగా బిజినెస్ అవుతుంది. ఓకే, ఇది చూసిరు కదా బిల్డింగ్లు. అరే. ఓకే, ఎనీవేస్ ఈ స్ట్రీట్ ఏదో బాగుంది చూడరి. అండ్ ఇటు నుంచి ఇక ఆడ బిల్డింగ్ కనబడుతుంది చూసారా, డబల్ కనబడుతుందా, ఇక దాంట్లోనే ఉందన్నమాట ట్రేడ్ షో. ఓకే, అండ్ అది క్రాస్ చేద్దాం. ఓకే, ఎటు నుంచి ఎట్రా నాయన. ఓకే, స్ట్రైట్కి వెళ్ళి అండ్ లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఇగో ఇదే బిల్డింగ్లో ట్రేడ్ షో అనమాట. సో ఇట్లాంటి ఈవెంట్స్ దీంట్లో మస్తు జరుగుతూ ఉంటాయి, కాకపోతే హైలీ కాస్ట్. ఒక రోజుకి రెంట్ ఎంత ఉంటుంది అంటే, నీకు ఒక ఫంక్షన్ హాల్ టైప్ అంత పెద్దగా ఉంటుంది, దానికి $1 మిలియన్ ఉంటుంది రెంట్. ఓకే, అంత ఉంటుంది మరి, ఉత్తమ వచ్చడే కాదు. ఓకే, సో మీకు సింపుల్గా చెప్తున్నా చూడు, ఇగో కిందికి వెళ్తున్నాను చూసినావా, ఇది ట్రేడ్ షో. మీకు ఇక్కడ ఫ్రంట్లో చూపిస్తా చూడురి, ఇక్కడ కోకోకోలా స్టాల్ ఉంది కదా, ఆడు 2 రోజులకి ఎంత కడతాడు అనుకున్నావు కిరాయి రెంటు?
మినిమం $3 లక్షల కడతాడు. ఓకే, ఎందుకంటే అవి పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళకు ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఈ మాన్స్టర్ ఉంది చూడురి, ఈ మాన్స్టర్ది లేదనగా $150,000 నుంచి $2 లక్షల ఉంటుంది 2 రోజులకి. అంత బిజినెస్ కూడా వస్తుంది అనుకో. ఓకే, మా కంపెనీదే $1,00,000 ఉన్నదంటే అర్థం చేసుకోరు. ఓకే, సో అన్ని కంపెనీలు ఉంటాయి ఇక్కడ. బడ్ లైట్ కంపెనీ కానీ అండ్ బడ్ వైజ్ అని మామూలుగా మోడల్ ఆఫ్ బీర్ కానీ అండ్ అన్ని కంపెనీలు ఉంటాయి ఇక్కడ అనమాట. ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ ఉంటుంది అండ్ C4 అన్ని కంపెనీలు ఉంటాయి. ఓకే, మీకు చూపిస్తే చూడరు. ఇంకెవరు రాలే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎంత అంటే సో ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళంతా. ఓకే, అండ్ 11 తర్వాత మొత్తం వీళ్ళు వస్తారు. ఇక రెడ్ బుల్ ఉన్నది చూసారా, ఇక్కడ రెడ్ బుల్ ఇటు కార్ పెట్టిండు, రేసింగ్ కార్. మా పయ్యలు చూడ దానికి పెద్ద సట్కా ఉన్నాయి. ఓకే, అండ్ అట్లా స్ట్రైట్కి వెళ్దాం. మా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, నేను ఏ కంపెనీలో పనిచేస్తా అని చెప్పేసి అడగకూరి, మీరే చెప్పురు నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నాను. మీకు అక్కడ క్లూ ఈజీగా తెలుస్తుంది. ఇదేంది లిక్విడ్ డెత్ చూసిరు కదా, లిక్విడ్ డెత్ శవాలను తీసుకుపోయే కార్ ఇది. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అందరినీ అట్రాక్ట్ చేయాలంటే ఇట్లా చేయాలన్నమాట. ఓకే, సో లిక్విడ్ డెత్ అంటే మామూలుగా స్పార్క్లింగ్ వాటరు, ఎనర్జీ డ్రింక్ అండ్ మౌంటైన్ వాటర్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది చలో. ఇప్పుడు 11 అవుతుంది కదా, ఇప్పుడు మొత్తం ఇక జనాలు షురువైరు చూడు. ఇక మన 7-Eleven వాళ్ళు అంతా వీళ్ళు వచ్చి డీల్స్ తీసుకుంటారు. సో సస్తలో దొరుకుతుంది ఈ ట్రేడ్ షోలో. ఓకే, చూసారు కదా, ఎక్కువ మన ఇండియన్స్ ఉన్నారు. మన ఇండియన్స్ బిజినెస్ ఓనర్లు మస్తు ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతూ ఉంటారు. ఓకే, బెవరేజ్ ఇండస్ట్రీలో బాగుంటారు మన ఇండియన్స్. ఓకే, అండ్ యూఎస్లో సేల్స్లో మన ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు. ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. నాకు తెలిసి అయితే మన తెలుగు వాళ్ళలో నేను ఒక్కొని అనుకుంటున్నా, నాకు తెలిసి సేల్స్ ఇండస్ట్రీలో నాకైతే ఇంతవరకు ఎవరు కనవాలే. అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పారు ఎవరు లేరని చెప్పేసి, నేను తప్ప. సో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మొత్తానికైతే ట్రేడ్ షో అయిపోయింది కాక. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇదే కారు ఇక్కడ పార్క్ చేసినాం పొద్దున. అండ్ ఇప్పుడే ఇక కార్ పికప్ చేసుకొని, సో వాడు పొద్దున పికప్ చేసుకున్నాడు మా వాడు. ఇక్కడ కార్ పార్క్ చేసి మేము పోయినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో ఇప్పుడు నా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. 5 minutes దూరంలో ఉంటాడు నాకు. ఓకే, అట్లా. సో మొత్తానికైతే ట్రేడ్ షో సక్సెస్ఫుల్గా అయిపోయింది. 2 days. ఈరోజు లాస్ట్ ఫ్రైడే. ఇక తెలుసు కదా ఇంటికి పోయిన తర్వాత ఏముంటుందో, ఇక మన దుకాణం షురూ చేస్తాం. ఓకే, చలో ఉంటా.